హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం. శంకర్ ఎర్సెస్ శ్రీను ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడను, అన్నీ విశ్లేషించబడను. కాకపోతే మనం ప్రస్తుతానికి క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు నిన్న ప్రెడిక్షన్ చేశాంగా, మనం అనుకున్న జట్టు ఓడిపోయింది. ఇగో వస్తున్నాడు, ఇగో చూడు వాకింగ్ చేసుకుంటా. పరిస్థితులు మనకి ఇలా అయిపోయినాయి. కానీ అతనికి మంచి బాలశంకర్కే ఏ రకంగా ఎదుర్కోవాలో కూడా అర్థం కావట్లేదు. కానీ చూద్దాం, ఫేస్ చేద్దాం, తప్పదు, గెలిపోవటం తీసుకోవాలి. హాయ్ బాలశంకర్. హాయ్ శ్రీనివాస్. కంగ్రాచులేషన్స్ మ్యాన్. ఓ ఓకే ఓకే. అదే గుర్తుపెట్టుకోరా ఎప్పటికైనా సరే. ఓకే, ఏం చెప్తున్నావు మా వాళ్ళకి? ఇంట్రడక్షన్ ఇస్తున్నా, అంతకన్నా ఏం లేదు. మనం ఓడిపోయాం కదా, శంకర్ని ఈరోజు ఫేస్ చేయాలని కొంచెం కష్టంగానే ఉంది అని అన్నాను. డైలాగ్ మారిందిరా. ఏం మారింది? మనం అంటున్నావు నువ్వు. ప్రేక్షకులకు చెబుతున్నాను అంతే. అంటే మనం ఓడిపోయాం అంటే నేను ఓడిపోయానా? నిన్ను కాదు బాబు, మమ్మల్ని మేము అనుకుంటున్నాం. మనం అనుకున్న జట్టు, మనకు వచ్చిన జట్టు ఓడిపోయింది కదా అని అనుకుంటున్నాం. నేను అంతకన్నా ఏం లేదు. మనకు వచ్చిన జట్టు కాదండి, సో వీడికి వచ్చిన జట్టు. అన్నీ ఉన్న అల్లు నోట్ సిలిండర్ చూస్తారా. యాక్చువల్గా నిన్నైతే మాత్రం టాస్ వీడి గెలిచాడు. గెలిచి నువ్వు కోరుకుంట దానకరుణలాగా మనకి ఇచ్చాడు. కానీ ఇక్కడ ఒక విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మనకి దేవుడు ఏది ఇస్తాడో దాన్ని ఉపయోగించుకోవడం కూడా గొప్ప టాస్క్ లాంటిది. సో నిన్న ఒక ప్రత్యక్ష ఉదాహరణ, ఆయనకి ఇచ్చాడు ఛాన్స్, ఇవ్వకుండా ఏంటంటే దయాగుణంతో, అంటే ఫ్రెండ్షిప్ మధ్య ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఈరోజు ఓడిపోయిన తర్వాత ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వట్లేదు, గెలుపు శ్రీనివాస్ నువ్వు అట్లా ఫీల్ అనేది డెఫినెట్ మనసులో కొంచెం ఉంటది, ఉండకుండా ఏముండదు, తప్పకుండా ఉంటది. కాకపోతే ఇప్పుడు దానికి తోడు వరుసగా 4 దెబ్బలు పడ్డాయి నీకు. 4 జరిగిన మ్యాచ్లే 4. అవును, 5 మ్యాచ్లు రాత్రి జరిగింది. 5దా చూసారా దెబ్బలు? 5 మ్యాచ్లు చూసారా దెబ్బలు తగిలేటప్పుడు మనవాడికి మైండ్ ఉంటుంది. ఓకే 4. కానీ ఇప్పుడేగా ఇంకా 70 ఉండే, ఇంకా 60 ఉండే, 65 ఉండే. కానీ ఫ్రెండ్స్ 60లో ప్రతిరోజుకి ప్రతి మనిషికి ఒక రోజు వచ్చింది, మనకే వచ్చింది ఒక రోజు. ఓకే, ఏదో మహేష్ బాబు డైలాగ్ చెప్తారు సారా, ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చింది అని చెప్పి వీడియో చదువుతాను. ఫ్రెండ్స్ డెఫినెట్గా చెప్తున్నాను, మ్యాచ్ మాత్రం రాత్రి దేత్తడి పోచమ్మ గుడి లాస్ట్ 10 ఓవర్లు ఉండగా అప్పటి వరకు నేను మ్యాచ్ చూడలేదండి. జనరల్గా నేనైతే కూర్చొని చిన్న వర్క్ చేసుకుంటున్నా. శ్రీనివాస్ వచ్చిన తర్వాత అప్పుడు జస్ట్ టీవీ ఆన్ చేసిన తర్వాత ఇక అప్పటి వరకు మ్యాచ్ స్వరూపం మారిపోయింది. అంటే యాక్చువల్గా మ్యాచ్ అంతా వీళ్ళే గెలుస్తారని చెప్పి హోప్తో వీడు వచ్చేసాడు. చివరికి రాగానే రాగానే ఏమి లేదు, జస్ట్ వికెట్ పడిపోయింది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. చెప్పు. మాదేం లేదు, నీది నాదేనేం లేదు. ఫస్ట్ గుజరాత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నువ్వు చెప్పావు కానీ మంచు పడింది గ్రౌండ్ లో, మంచు వల్ల బాల్ మీద గ్రిప్ పోయింది, ఈజీ కొట్టుకో, ఎంత టార్గెట్ చేసి చేసేది. అలాగే జరిగింది. కానీ పంజాబ్ ఏం చేసిందంటే, మంచు పడ్డప్పుడు ఎలా బౌలింగ్ వేయాలి, ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక వైశాఖ్ విజయ్ కుమార్ అని తీసుకున్నారు. అతను బౌలింగ్ వేశాడు శంకర్. అసలు అదే మరి చెప్పాలి కదా, మన ప్రేక్షకులు చెప్పాలి కదా. అతను బౌలింగ్ అద్భుతంగా వేసాడు నిజంగా. అసలు 2-3 ఓవర్లు వేసాడు. 3 ఓవర్లు కూడా ఇచ్చిన స్కోర్ తక్కువ. అతని ప్రత్యర్థి ఎదుట్లో కూడా ఒక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చాడు. అతన్ని పెట్టిన తిప్పలు మామూలుగా లేవు. గెలుపు ఓడిపోయినా కూడా ఆట గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. అది మాత్రం చాలా అసలు మ్యాచ్ హైలైట్. అప్పుడు దాకా జరిగిన మ్యాచ్ ఒక హైలైట్. మీతో నేను క్వశ్చన్ కూడా పంచుకోవాలి ఈ సందర్భంలో. నాకు ఒకసారి ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరిగింది, బహుశా గుర్తుంటే. ఆ రోజు మనం ఓడిపోయాం అనుకుంటా. అప్పుడు ఓల్డ్ మ్యాచ్, ఆ రోజు సచిన్ టెండూల్కర్ తర్వాత మనలు చాలా సీనియర్లు ఉన్నారు. ఆ రోజు ఏంటంటే మెగ్రాత్, బ్రెట్లీ వీళ్ళంతా చేసేవాళ్ళు కదా, బౌలింగ్ చేసేవాళ్ళు కదా. వాళ్ళంతా ఒకటే లైన్ అనమాట. కరెక్ట్గా ఆఫ్ స్టంప్కి జస్ట్ లాస్ట్లో, అంటే వైడ్కి జస్ట్ ఒక బెత్త గ్యాప్లో వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇసుక పుట్టాల్సిందే. నువ్వు ఆడితే ఆడు, లేకుంటే సైలెంట్గా నుంచో, అంటే లేదా బాల్ ఎత్తేసి ఎంపైర్ వైడ్ ఇవ్వడు. ఇక విసుగు పుట్టి ఏదో ఒక బాల్ టచ్ చేస్తాడు, జస్ట్ మన స్లిప్లోనో లేకుంటే ఆఫ్ సైడ్ క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. రాత్రి సేమ్ అండి, ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ ఆడినప్పుడు ఏ రకంగా ఉంటుందో సేమ్ అది అనిపించింది. మొత్తం జస్ట్ వైడ్కి కొంచెం చిన్న అవతల జస్ట్ అలా అని బాల్ కరెక్ట్గా వేసినా కూడా మనకి నోపు కూడా లేదు. చివరికి కొత్తగా టెక్నాలజీ వచ్చినట్టుంది. ఆ టెక్నాలజీ ద్వారా అబ్బాయికి ఎక్కడ దాకా వచ్చేస్తే దానికన్నా జస్ట్ ఒక 2 ఏళ్ళ కింద పోయినా సరే నో బాల్ లేదు.
కానీ ఇక్కడ మనం నువ్వు ఆస్ట్రేలియా అంటే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు పంజాబ్ కోచ్ కూడా ఒక ఆస్ట్రేలియన్. చూసారా, కరెక్ట్. ఎందుకంటే ప్లానింగ్ Planning, అవును. ప్లానింగ్ ఆ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు ప్లాన్ వేశారు, దాన్ని బౌలర్స్ అమలుపరిచారు. అద్భుతం అయితే ఆ విషయంలో మాత్రం. కానీ బాలశంకర్ ఫస్ట్ టాస్ గెలిచి గుజరాత్ బౌలింగ్ ఇచ్చింది కదా, బౌలింగ్ తీసుకుంది, పంజాబ్కి బ్యాటింగ్ ఇచ్చింది. కొత్త కుర్రాడు ప్రియాంశ్ వర్మ అని ఒకతను బాగా ఆడాడు. తర్వాత వాళ్ళ కెప్టెన్ ఎర్రగా తీశాడు, మామూలుగా కాదు, శ్రేయస్ అయ్యర్ 97 నెంబర్ 1 గా ఆడాడు. తర్వాత ఇంకో 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 ప్లేయర్ ఎవరు చూశాను అబ్బాయి, సారీ చూడమ్మా, పర్లేదు, ఇబ్బంది లేదు. కానీ అన్నీ గుర్తుండవు కదండి, ఎందుకంటే ఒకేసారి 10 జట్టులు ఆడుతూ ఉన్నాయి కదా, చిన్న చిన్నగా. అసలు అజ్ముల్లా అతముల్లా అమర్జా అని ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ బాగానే ఆడాడు. కానీ స్టాయినిస్ మార్కెట్ స్టాయిన్ ఆస్ట్రేలియా ప్లేయర్ బాగానే ఆడాడు. కానీ శంకర్ ఇక్కడ చెప్పుకోవాల్సింది శశాంక్ సింగ్ అని నిన్న మ్యాచ్ లో అశుతోష్ శర్మ అన్న ఒక ఇండియన్ ప్లేయర్, ఇది ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా అలా. అట్లాగే శశాంక్ సింగ్ నిన్న ఆడాడు. శంకర్ నెంబర్ 1. నేను మామూలుగా ఈ పోటీ జట్టు అయినా సరే ఒప్పుకోవాల్సింది, నెంబర్ 1 గా ఆడాడు. చివరి ఓవర్ అవతల శ్రేయస్ అయ్యర్ ఉండా కూడా అసలు ఎంత స్పోర్టివ్ గా ఆడిచ్చాడంటే, తన సెంచరీకి ఇంక 3 పరుగులే కావాలి, కానీ నువ్వు వాడు. తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాడు అతను, శశాంక్ సింగ్ తో ఇంటర్వ్యూ తీసుకుంటే అడిగాడు, నువ్వు జట్టు కోసం ఆడు, సెంచరీ కోసం ఆడలేదు. అతను 23 రన్స్ కొట్టాడు ఆ ఓవర్ లో. మళ్ళీ ఎవరిని కొట్టాడు అనుకున్నా, మన ఇండియన్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ ని. అవును, చివరి ఓవర్ 23 రన్స్ కొట్టాడు. 23 రన్స్ మామూలుగా అనుకున్నావేంది? అసలు ఎదుటి మనిషి సెంచరీకి దగ్గరలో ఉండా కూడా అతను కెప్టెన్ అయ్యి ఉండి కూడా ఆడు అని, అది మాత్రం నెంబర్ 1 బాగా నచ్చింది. ఇక్కడ ఏంటంటే గేమ్ కోసం ట్రై చేయాలి తప్పించి వ్యక్తిగత రికార్డు కోసం కాదు, టీమ్ కోసం ఆడాడు. టీమ్ స్పిరిట్ తో మొత్తం 243 స్కోర్ కొట్టారు. 220, 230 దాటితే గొప్ప అనుకున్న స్కోర్ ని 243కి అసలు లాస్ట్ ఓవర్లో 23 రన్స్. ఆలోచించుకో మరి స్కోర్ ఎంత ఉందో. అసలు నిజంగా గ్రేట్ కదా. ఆడాడు, మంచి స్కోరే కొట్టారు. తర్వాత గుజరాత్ వాళ్ళు బిగిన్ చేశారు. కానీ ఏం చేద్దాం, ఇక నువ్వు చెప్పి అది ఫస్ట్ మేకి చెప్పేస్తారు తల్వార్ నిజం కదా, తల్వార్ అంటే ఇదిగో సీను చూసావా, మరి అది మ్యాటర్ అంటే మీసం తిప్పుతావు రాజా. మీరు వాళ్ళంతా మీసాలు తిప్పేవాళ్ళే కాబట్టి సెంచరీకి దగ్గర ఉన్నప్పుడు నువ్వే ప్రూఫ్, నాకు తెలియదు, నువ్వే చెప్పింది కదా. చూడమ్మా, వెనక్కి వెళ్ళిపోతున్నా. నిజంగా చెప్పాలంటే నువ్వే నాకు చెప్పింది. 97 కొట్టాడు, 3 రన్స్ కొడితే సెంచరీ అయిందంటే కేవలం ఏంటంటే టీమ్ స్పిరిట్ కోసం కెప్టెన్ అయ్యిండు కూడా. అందుట్లో ఇటువంటి మ్యాచ్ లో సెంచరీ అంటే మామూలు విషయం కాదు, గొప్ప విషయం కదా. అలాంటి సెంచరీ వదులుకొని కేవలం నువ్వు కొడితే ఒక 20 స్కోర్, కనీసం 10 స్కోర్ కొట్టిన హ్యాపీ కదా అన్న ఉద్దేశంతో మన అవతల చేత ఆడించడం అంటే అది చిన్న విషయం కాదు కదా. ఈ విషయం మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది నీ నోటి ద్వారా ఉంటా. కానీ రాత్రి నువ్వు వచ్చావు, నాకు ఎప్పుడైనా సరే మ్యాచ్ జరిగేటప్పుడు నువ్వు వస్తూ ఉన్నప్పుడు రోజు అదే నేను చెప్పబోతున్నా బాబు. ఏదో గెలుపు మొన్న కూడా అంతే, 7కి 3 పడ్డాయి, 63కి 5 పడ్డాయి, 100కి 6 పడ్డాయి. మనం గెలిచేసాములే అనుకున్న మ్యాచ్ నీ దగ్గరికి వచ్చి ఆ మ్యాచ్ చూసి నాకు గెలిచే మ్యాచ్ని నేను ఓడిపోతుంది. రాత్రి అదే జరిగింది, గెలుస్తారులే అనుకున్నా. సాయి సుదర్శన్ గుజరాత్ తరఫున ఇండియన్ బౌలర్, ఇండియన్ బ్యాట్స్మెన్, అతను కూడా ఒక లోకల్ ప్లేయరే, ఇది వాళ్ళ ఏజ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ జట్టుకి ఆడిన ప్లేయరే. అతను 65 కొట్టాడు. సుమ్మన్ గిల్ అద్భుతంగా ఆడాడు, జాస్ బట్లర్ అద్భుతంగా ఆడాడు. కానీ సాల్లా చివరికి వాళ్ళు చెప్పానుగా, మంచు పడుతున్నప్పుడు బాల్ గ్రిప్ దొరకనప్పుడు బౌలింగ్ ఎలా వేయాలో అనే ఒక్క చిన్న పాయింట్ చాలు మ్యాచ్ ఓడిపోవడానికి. ఒక్క చిన్న పాయింట్ చాలు ప్రత్యర్థి జట్టు గెలవడానికి కూడా. కాబట్టి ఆ ఒక్క అసలు మంచులో ఎలా మంచు పడుతున్నప్పుడు, బాల్ గ్రిప్ దొరకనప్పుడు, బాల్ జారిపోతున్నప్పుడు బౌలింగ్ ఎలా వేయాలో ప్రత్యర్థి జట్లకి చూపించారు. అది మాత్రం నెంబర్ 1. ఆ విషయంలో మాత్రం నీ వంచుకున్న జట్టుకి పంజాబ్కి కంగ్రాట్స్. పంజాబ్ నెంబర్ 1 ఎక్సలెంట్ బౌలింగ్ వేశారు. అది మళ్ళీ ఒక ఇండియన్ ప్లస్ ఏంటంటే అండి, లోకల్ ప్లేయర్ ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. అది మాత్రం ఇంకో విషయం కూడా చెప్పాలి నీకు. ఇప్పుడు జనరల్ గా చాలా వరకు అందరు ఆటగాళ్ళు మనం ఒకసారి అలగం పొలగం అయ్యాన జట్లు ఇవన్నీ కూడా, కాకపోతే ప్లేయర్స్ సెట్ అవ్వడానికి అన్నావు. కానీ ఎవరైతే మంచి కోచర్ ఉన్నాడో ఆయన చెప్పింది అక్షరాలు రాత్రి పాటించారు కాబట్టి ఏంటంటే ఆయన బౌలింగ్ ఎలా వేయాలి ఆ టైంలో ఎలా, ఎందుకంటే మోస్ట్ సీనియర్ కదా అటువంటి కోచర్ మధ్యలో ఉండి ఆ టైంలో. అందుకే చెప్పాను నిన్న
బీచ్ పక్కన ఉందంటే తప్పకుండా ఈ టైంలో అంటే ఋతువులు మారుతున్న ఈ సందర్భంలో మంచు బాగా విపరీతంగా ఉంటుంది. సో దాని కారణంగా ఏంటంటే బాల్ వేసినప్పుడు స్పిన్ అవ్వదు, జారిపోతుంటుంది. ఈ జారిపోయేది ఏంటంటే బ్యాట్స్మెన్స్కి అడ్వాంటేజ్ బాగా. అవును. అసలు రాత్రి ఉన్న ఆ ఎక్స్ట్రా తీసుకొచ్చిన ఆ ప్లేయరు అది ఓవర్కి టచ్ చేస్తే ఓ 6 ఎక్కడికో పోతా ఉంది. అలాంటిది కనుక బౌలింగ్ వేసినట్టయితే జస్ట్ 2 ఓవర్లు మిగిల్చి కొట్టేసేవాడు రాత్రి మ్యాచ్. అలాంటి దాన్ని ఆ 2 ఓవర్లు వీడు బాగా కంట్రోల్ చేశాడు. నిజంగా అంటే రాత్రి నాకు ఆ మ్యాచ్ చూస్తున్నంతసేపు, ఆ బౌలింగ్ చూస్తున్నంతసేపు నాకు మెగ్రాత్, బ్రెట్లీ వీళ్ళు వేస్తూ ఉంటారు. ఆ మెగ్రాత్ బాగా వేస్తాడు. మెగ్రాత్ అయితే ఒకటే కరెక్ట్గా బాల్ తీసుకొచ్చి ఆ లైన్ వేస్తాడు. సచిన్కి ఇసుకుపుట్టి చాలా సందర్భంలో ఇక మనోడే ఫుట్ ముందుకేసి కొట్టేవాడు, ఇక ఇసుకుపుట్టి ఏదో బాల్ టచ్ చేసేవాడు, స్లిప్లో ఇచ్చి వెళ్ళిపోయేవాడు. అట్లా ఆస్ట్రేలియా మ్యాచ్ మాత్రం ఆ మూమెంట్లో చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడైతే మన ఇండియా ఆస్ట్రేలియాతో ఓడిపోయిందో ఆ రోజు మ్యాచ్లు చూడడం బిగింది వదిలేసింది. దాదాపుగా నేను మ్యాచ్లు చూసి కూడా ఓ 15 సంవత్సరాల పైనే అవుతుంది. ఓకే. ఈ మధ్యకాలంలో మళ్ళీ మనోడు వచ్చిన కాడి నుంచి ఏదో మ్యాచ్ మీద నాకు కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. మళ్ళీ ఇంకా ఇప్పుడు చూడటం బిగిన్ చేస్తాను. కానీ నిజం చెప్పాలంటే మాత్రం రాత్రి ప్రతి పైసాకి వసూలు చేసినట్టే మ్యాచ్. ఎక్సలెంట్ అది మాత్రం. ఎందుకంటే మ్యాచ్ వీడిది అయినప్పటికీ కూడా అప్పటికప్పుడు అందుకేనండి మన శ్రీని ఎప్పుడు చెప్తూ ఉంటాడు, కొత్త కుర్రోళ్ళకి టాలెంట్ ఎక్కువ, ఆ కొత్త కుర్రోళ్ళ యొక్క టాలెంట్ వెలికి తీయడం కోసం అని చెప్పి. అంతా కొత్త కుర్రోళ్ళు యూత్ జస్ట్ అసలు మ్యాచ్ ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా అందరూ పిల్లలు అంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సరదాగా ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళి అంటే మ్యాచెస్ చూడటానికి సకుటుంబ సపరివారంగా అందరూ వెళ్ళి మ్యాచ్ చూడవచ్చు. సో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, వెల్డన్ పంజాబ్, బాగా ఆడారు, మంచిగా ఆడారు. గుజరాత్ మీరు కూడా బాగానే ఆడారు. కాకపోతే గెలిపోవటంలో సహజం, మనం కూడా అప్పుడప్పుడు లైట్ తీసుకోవాలి. ఓకే, కంగ్రాట్యులేషన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సీను, నా సైడ్ ఎప్పుడైనా సరే గెలుపు ఇక్కడ ఉంది, టాస్ నీకు ఉంది. మన తప్పేసావా, టాస్ నీకు గెలుపు కానీ గెలుపు నాది, ఓటమి నీది కాదు అందరిది. ఓకే, సో మేమైతే ఓటమి అందరిదా? ఓటమి అందరిది కాదు, ఇది ఊరికి సరదాగా అనుకుంటుంది అంతే. ఫ్రెండ్స్, మీరెవరు బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్ని క్రికెట్గానే చూద్దాము. ఓన్లీ క్రికెట్ అనేది ఎంటర్టైన్ అవుదాం. అలాగే బెట్టింగ్ జోలికి దయచేసి ఎవరు బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, మీ కుటుంబాలు నాశనం చేసుకోవద్దు. అమ్మ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయేంత వరకు కొంచెం మీరు చదువు మీద దృష్టి పెట్టండి, బాగా చదువుకోండి, ఎగ్జామ్స్ రాయండి. తర్వాత మీరు ఆట విడికి వస్తుంది, సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి సమ్మర్ హాలిడేస్లో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఏదైనా అవుట్ సైడ్ వెళ్ళచ్చు, సో అవుట్లుక్కి వెళ్ళచ్చు. కానీ మ్యాచ్ చదువునికి మాత్రం కొంచెం పక్కన పెట్టేసి మ్యాచ్ల జోలికి మాత్రం దయచేసి మీరు వెళ్ళవద్దు. ఈ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూల్గా ఉండండి, చక్కగా చదువుకోండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. మీరందరూ కూడా ఫస్ట్ క్లాస్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శ్రీనికి మరొకసారి కొంచెం థ్యాంక్స్ చెప్తాను. ఏం చేద్దాం, తప్పదు కదా పాపం మనవాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ కదమ్మా, ఆల్ ద బెస్ట్ కాదు, నెక్స్ట్ మ్యాచ్ గెలవాలని చెప్తున్నా. ఎలాగ ఓడిపోయేది నువ్వే కదా అని చెప్పి. ఓకే, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.